న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఓకే సిస్టర్, సెకండ్ కూడా కంటిన్యూ చేయండి సిస్టర్. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేల్ మీద ఎచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగనాన్ని మనము ఆలోచించినట్లయితే ఈ యొక్క గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. ఇక్కడ ఇజ్రాయేలులను దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగిస్తాడండి. ఎందుకంటే ఇజ్రాయేలీలు వారి యొక్క దోషాన్ని బట్టి, వారు మరలా విగ్రహాన్ని చేయడాన్ని బట్టి మరలా వారిని మిద్యానీయులకు దేవుడు అప్పగిస్తాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం బిడ్డలారా చాలా చరిత్ర కలిగిన గ్రంథం. దాదాపు 400 సంవత్సరాల యొక్క ఇజ్రాయేలీల చరిత్ర కలిగిన గ్రంథం అండి. బైబిల్ గ్రంథంలో 7వ పుస్తకముగా పిలువబడుతూ ఉంది న్యాయాధిపతుల గ్రంథం. ఈ యొక్క గ్రంథాన్ని రాయడానికి బిడ్డలారా దాదాపుగా 45 సంవత్సరాలు పట్టిందండి. 400 సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని రాయడానికి 45 సంవత్సరాల కాల వ్యవధి పట్టిందండి. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం మొదటిగా యెహోషువ గ్రంథం మొదటిగా బైబిల్ గ్రంథంలో యెహోషువ చరిత్ర గ్రంథంగా పిలువబడింది. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం చరిత్ర గ్రంథంగా పిలువబడింది బైబిల్ గ్రంథంలో. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని సమూయేలు ప్రవక్త రాస్తాడండి. బిడ్డలారా గమనించండి, మోషే నాయకుణ్ణి సిద్ధపరిచాడు. మోషే నాయకుణ్ణి మోషే బ్రతికి ఉండగానే యెహోషువను తయారు చేశాడండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాయకునిగా. ఎప్పుడైతే బిడ్డలారా గమనించండి, యెహోషువ నాయకుని తయారు చేయలేకపోయాడు. వారి కుటుంబాన్ని ఒక్కటే ఆయన చక్కగా కాపాడుకున్నాడు, కానీ మోషే వలె యెహోషువ నాయకుణ్ణి సిద్ధపరచలేకపోయాడండి. అట్లాగా దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతులను నియమించాడు. దాదాపుగా 12 మంది న్యాయాధిపతులను దేవుడు నియమించాడు బిడ్డలారా. ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క ఆ యొక్క పాపము నుండి, విగ్రహారాధన నుండి విడిపించడానికి దేవుడు ఆ న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడండి. న్యాయాధిపతులను దేవుడే ఎంపిక చేస్తారు. రాజులైతే ప్రజల చేత ఎన్నుకోబడతారు, కానీ ఆ న్యాయాధిపతులను దేవుడే ఏర్పాటు చేస్తారండి. అట్లాగా బిడ్డలారా మొదటిగా ఉత్నియేల్ అనే న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేశారు. రెండవదిగా యెహూదు, షమగరు, ఇట్లాగా దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ప్రజలు న్యాయాధిపతుల దినాల్లో చాలా చక్కగా దేవుని ఆరాధించేవారు. ఎప్పుడైతే వారు చనిపోయేవారో వెంటనే మరలా విగ్రహం వైపు తిరిగేవారు. ఇట్లాగా బిడ్డలారా కొనసాగుతూ ఉంది. ఏ న్యాయాధిపతిలో కూడా ప్రజలు స్థిరంగా ఉండలేకపోయారండి. వారు ఉన్నంతసేపు చాలా చక్కగా ఆరాధించేవారు. వారి కాలం ముగించబడేసరికి మరలా విగ్రహం వైపు తిరిగేవారు. అట్లాగా కాలక్రమేణా బిడ్డలారా న్యాయాధిపతులను దేవుడు నియమిస్తూ వస్తా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు మరలా పాపం చేయడం, విగ్రహం చేయడం, వెంటనే మరి దేవునికి కోపం రావడం, మరలా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం, ఇట్లాగా కాలక్రమేణా జరుగుతూ వస్తా ఉంది. అట్లాగే ఇక్కడ గిద్యోను యొక్క పరిపాలనలోనికి మనము ధ్యానం చేస్తా ఉన్నాం. గిద్యోను 5వ న్యాయాధిపతిగా ఇజ్రాయేలుకు న్యాయం తీరుస్తున్న దినాలండి. ఆ దినాల్లో గమనించండి, దేవుడు మరలా అదే క్రమంగా వాళ్ళు విగ్రహం వైపు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు కోపగించుకొని ఇజ్రాయేలులను మిద్యానీ చేతులకి అప్పగించాడండి. మిద్యానీయులకు అప్పగించాడు. 7 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజలను బిడ్డలారా దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు. శత్రువులు వాళ్ళు అప్పగించారు. వారి మీదట ఇజ్రాయేలు మీద మిద్యానీయుల చెయ్యి ఎలా ఉందంట, హెచ్చయింది. చాలా హింస పెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. ఆ బాధను భరించలేక దేవునికి మొర్ర పెట్టారు. అయ్యా మమ్మల్ని విడిపించండి నాయన, మేము చేసింది తప్పే ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పి ఎప్పుడైతే తమ పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరిగారో, దేవుని తట్టు తిరిగారో బిడ్డలారా గమనించండి, దేవుడు వారిని క్షమించారండి. వారిని క్షమించి ఆ మిద్యానీయుల చేతి నుండి విడిపించడానికి
న్యాయాధిపతిగా గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, న్యాయాధిపతి అంటే మిద్యానీయుల చేతిలో నుండి విడిపించడానికి దేవుడు ఒక న్యాయాధిపతిగా గిద్యోనుని 5వ న్యాయాధిపతిగా, అప్పటికే 4 మంది న్యాయాధిపతులు పరిపాలించి వారి కాలం ముగించారండి. ఇప్పుడు గిద్యోని యొక్క కాల వ్యవధి ప్రారంభించబడింది. ఇక మిద్యానీయులను శత్రువుల ఇక ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతి నుండి విడిపించడానికి బిడ్డలారా గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆయనకు తోడుండి యుద్ధంలో ఆ యొక్క మిద్యానీయులను దేవుడు ఏమండి ఆ మిద్యానీయుల చేతిలో నుండి దేవుడు ఇజ్రాయేలును కాపాడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం బిడ్డలారా. గమనించండి, నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించాడు. మిద్యానీయుల చేతిలో నుండి అంటే మిద్యానీయుల మీద విజయం సాధించాడండి. విజయం సాధించాడు, గొప్ప జయాన్ని పొందుకున్నాడు. గమనించండి బిడ్డలారా, ఇక్కడ గిద్యోను ఆ మిద్యానీయుల మీద విజయం సాధించడానికి ఏం చేశాడు? మిద్యానీయుల మీద గిద్యోను అంత ఘన విజయాన్ని ఏమండి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఆయన చేసిన ఆ యొక్క కార్యాలు ఏంటి? ఏం చేశాడు ఆయన? ఏం చేసి యుద్ధాన్ని గెలిచాడు? ఏమండి ఏం చేసి ఆ యొక్క మిద్యానీయుల నుండి విడిపించాడు ఇజ్రాయేల్ ప్రజలను అని మనం ఆలోచన చేసే బిడ్డలారా, 2 కారణాలు నేను మీతో చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి బిడ్డలారా, ఆలకించండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. 14 అండి, 14వ వచనం. క్షమించండి, న్యాయాధిపతులు 6:14. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు చాలమ్మా వీళ్ళని ఆలకించండి. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయేలును మిద్యానీయుల చేతిలో నుండి రక్షించాలని అనుకున్నాడో గమనించండి, అప్పుడు గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, నువ్వు బలము తెచ్చుకొని లెమ్ము. అప్పటికి ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే, నాకు బలము చాలట్లేదు, నేను విడిపించలేనయ్యా అన్నట్లుగా బిడ్డరా కూలిపోయాడు. ఎవరండి? గిద్యోను. ఎందుకంటే మిద్యానీయుల యొక్క బలాన్ని చూసి బిడ్డరా ఆ యొక్క గిద్యోను ఏమండి భయపడిపోయాడండి. కూలబడ్డాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపు, నిన్ను పంపినవాడు నేనే అంటా ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఆ మాటలు గిద్యోనికి దేవుడు చెప్తున్నప్పుడు గిద్యోను ఏం చేశాడంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. బిడ్డలారా, ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడో గమనించండి, ఆ యుద్ధాన్ని జయించడానికి దేవుడు కృప చూపించాడు. బిడ్డలారా, అందుకే అక్కడ కింద చెప్తా వస్తా ఉన్నాడు, అయ్యా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయముతో నేను ఇజ్రాయేల్ రక్షించాలి? నా గోత్రము ఎన్నిక లేనిదే, నేను ఏ పార్టీ వాడినయ్యా? నా కుటుంబంలో నేను కనిష్ఠ వాడిని కదా, నాకంత బలము చాలదు, నేను జయించుటకు అంత జ్ఞానము నాకు లేదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే దేవునికి చెప్తా ఉంటే ప్రభు అంటున్నాడు, బిడ్డలారా లేదు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నిలబడు, నిన్ను పంపిస్తాను, నువ్వు నిలబడు అని చెప్పి బిడ్డలారా దేవుడు ప్రోత్సహిస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు. నువ్వు బలము తెచ్చుకో, గిద్యోను నువ్వు జయించగలవు, నువ్వు ఇజ్రాయేలును ఆ మిద్యానీయుల చేతిలో నుండి విడిపించుటకు నీకు బలం ఇస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు లేచి నిలబడు, బలము తెచ్చుకో అని చెప్పి దేవుడు ప్రోత్సహిస్తా ఉన్నాడు. గమనించండి, ఎప్పుడైతే గిద్యోను దేవునికి తన అప్పగించుకున్నాడో బిడ్డలారా దేవుని కార్యాన్ని దేవుని ఆ యొక్క విజయాన్ని చూడగలిగాడండి. గమనించండి, దేవుని చిత్తానికి అప్పగించుకున్న తర్వాత అప్పుడు మరలా ఒక సూచన అడిగాడు దేవుణ్ణి, అయ్యా నిజమే, నీవు నన్ను ఇజ్రాయేల్ చేతిలో నుండి అంటే మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేల్ను రక్షించడానికి నిజంగా మీరు నన్ను ఎన్నుకోయింటే, నిజంగా నన్ను మీరు ఏర్పాటు చేసుకోయింటే, నిజంగా మీరు నన్ను ఆ యొక్క మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించడానికి మీరు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటే నాకు ఒక సూచన కావాలి ప్రభువా అని చెప్పి ఒక సూచన గిద్యోను అడిగినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. బిడ్డలారా,
ఏమి సూచన అడిగాడంటే, ప్రభువా నిజంగా నీవు నన్ను ఇజ్రాయేల్ రక్షించడానికే ఉద్దేశించి ఉంటే నీవు నాకు ఒక సూచన కావాలయ్యా, ఒక సూచన నాకు చూపించు అంటే, గమనించండి. సరే అంటే అప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే, ఒక గొర్రె బొచ్చు తీసుకొని బిడ్లారా, ఆ గొర్రె బొచ్చు తీసుకొని అక్కడ ఒక స్థలంలో పెడతాడు. పెట్టి అంటాడు, అయ్యా ఈ స్థలంలో ఎక్కడ కూడా మంచు పడకూడదు, ఓన్లీ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి ప్రభా అని చెప్పి ఒక సూచన అడుగుతాడు. సరే అని దేవుడు ఒప్పుకుంటాడు. రాత్రికాల సమయంలో ఆ యొక్క గొర్రె బొచ్చును పెట్టి పెడతాడు. ఎవరు అంటే గిద్యోను. వెంటనే తెల్లవారిన తరువాత వచ్చి చూస్తాడండి. గమనించండి, అక్కడ తెల్ల ఆ యొక్క మంచు గొర్రె బొచ్చు మీద మాత్రమే ఉంటది, మిగతా స్థలం అంతా కూడా పొడిగా ఉంటది. హల్లెలూయా. వెంటనే ఆ సూచన దేవుడు చూపించేసరికి గిద్యోనికి మరింత ధైర్యం వచ్చింది, మరింత బలము తెచ్చుకున్నాడు. మరి వెంటనే మరొక సూచన అడుగుతాను ప్రభా, నన్ను దయచేసి క్షమించండి, మరొకసారి నిన్ను శోధిస్తానని చెప్పి ఇంకోసారి ఏమంటాడంటే, ఇంకొకసారి ఇదే బొచ్చు ఇక్కడే పెడతానయ్యా, ఈ బొచ్చు మీద మంచు పడకూడదు, మిగతా స్థలం అంతా కూడా మంచు పడాలి అని చెప్పి మరొకసారి కూడా దేవుని సూచన అడుగుతాడు. ఆయన అడిగినట్లుగానే బిడ్డలారా గమనించండి, మరలా ఆయన మరి రాత్రి వేళ అట్లాగే గొర్రె బొచ్చు పెట్టి మరలా తెల్లవారేసరికి చూస్తాడు. గమనించండి, రెండవసారిగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే, ఆ గొర్రె బొచ్చు మీద పొడి ఉంటది, మిగతా స్థలం అంతా కూడా మంచి ఉంటది. ఇట్లా సూచనలు అడిగాడు. సూచనలు దేవుడు చూపించేసరికి మరింత దృఢంగా బలము తెచ్చుకున్నాడు గిద్యోను. బిడ్డలారా గమనించండి, మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం ఆయన చిత్తానికి అప్పగించుకుంటామో బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరుస్తాడండి. మనము ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు, నిజంగా ప్రభు నన్ను ఎన్నుకున్నావా, నిజంగా నేను నీ పరిచర్య చేయాలా అని చెప్పి సూచనలు అడగడం తప్పు కాదండి. సూచనలు అడగడం ఏదో దేవుణ్ణి అనుమానించడం అని కాదండి. సూచనలు అడిగితే మనకు బలం వస్తుంది. ఆ సూచన ద్వారా మనం ఇంకా ప్రోత్సహించబడతాం. బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా సూచన ద్వారా మాట్లాడతాడండి. నీవు ఆయన చిత్తం కొరకు నిలబడినప్పుడు ఏదో ఒక రీతిగా ప్రభు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడండి, మనకు బయలుపరుస్తాడు. దర్శనము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మీయుల ద్వారా, సేవకుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, ప్రేరేపణ ద్వారా దేవుడు ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. బిడ్డలారా, సూచన ద్వారా కూడా ఆయన తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. మనం అడగొచ్చు, దేవుని ప్రభు నాకు ఒక సూచన కావాలయ్యా, నేను ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలి, ఏ ప్రాంతంలో నేను వెళ్ళాలి, ఎక్కడ నేను సేవ చేయాలి, నాకు ఒక సూచన కావాలి ప్రభా, నాతో మాట్లాడండి, నీ చిత్తాన్ని బయలుపరచండి అని చెప్పి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ప్రభు చిత్తానికి అప్పగించుకుంటామో బిడ్డలారా, దేవుడు మనల్ని నిలబడతాడు, బలమైన కార్యాలు మన పట్ల చేస్తాడండి. కొంతమంది సొంత చిత్తంలో, వారి స్వచిత్తంలో కష్టపడతా ఉంటారు, శ్రమ పడతా ఉంటారు, అయినా విజయాన్ని చూడలేకపోతా ఉంటారు. అదేదో మనం బిడ్డలారా దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని చిత్తంలో శ్రమ పడితే, దేవుని చిత్తంలో కష్టపడితే మన కష్టం ఎప్పటికీ వృధా కాదండి. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మనకు నష్టం కలగదు బిడ్డలారా, క్షేమము కలుగుతుంది. దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు అది దేవుని చిత్తం అని మనకి ఎట్లా తెలుస్తుందంటే, దేవుని చిత్తం మనం చేసేటప్పుడు మనకి నెమ్మది కలుగుతుందండి. ఏమున్నా లేకున్నా మనకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటాము దేవుని చిత్తంలో ఉన్నప్పుడు. అంటే దేవుని చిత్తానికి అప్పగించుకున్న శ్రమలు రావా అండి అంటే వస్తాయి. దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు వ్యతిరేకతలు, శ్రమలు, ఆటంకాలు వస్తాయి. కానీ వాటిలో కూడా మనం నెమ్మదిగా ఉండగలుగుతామండి. హల్లెలూయా. వాటిలో కూడా ధైర్యంగా ఉండగలుగుతాం. కారణం ఏంటంటే దేవుడు మనం ఆయన చిత్తానికి అప్పగించుకున్నాం కాబట్టి నెమ్మదిగా ఉంటాం. ఆ నెమ్మదిగా ఉండడాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు దేవుడి చిత్తం మన పట్ల జరుగుతుందని. దేవుని చిత్తానికి అప్పగించుకోలేకపోతే, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటదంటే, మన హృదయంలో ఒక కలవరం వస్తుందండి. మనకు అన్ని ఏర్పాట్లన్నీ కూడా మనకి అన్ని అనుకూలంగా ఉన్నా కూడా లోపల ఒక కలవరం వస్తుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు లోపల నెమ్మది ఉండదండి. అన్ని అనుకూలంగా ఉన్నా సరే ఎందుకో నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే అప్పుడు మనం గ్రహించాలి, ఓహో ఇది దేవుని చిత్తము కాదేమో, దేవుడు ఈ కార్యాన్ని నిన్ను చేయొద్దంటున్నాడేమో, దేవుడు ఈ స్థలానికి నన్ను వెళ్ళొద్దంటున్నాడేమో, దేవుడు ఇక్కడ ఆగిపో అంటున్నాడేమో అని చెప్పి మనం గమనించాలండి.
గిద్యోను కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని కొన్ని సూచనలు అడిగాడు. అయ్యా, నిజంగా మీరు నన్ను పిలిచి ఉంటే, నిజంగా నేను ఇజ్రాయెల్ని రక్షించాలనుకుంటే మీరు నాకు ఒక సూచన కావాలి ప్రవ్వా. మీరు నాతో మాట్లాడారు అన్నట్లుగా, నన్ను బలపరిచారు అన్నట్లుగా, నాకు తోడై ఉన్నారని ఒక రుజువు కొరకు నాకు సూచన కావాలయ్యా అంటే వెంటనే బిడ్డలకు సూచన అడిగాడు. దేవుడు సూచన ద్వారా మాట్లాడాడు, నేను నిన్ను బలపరుస్తానని. సూచన ద్వారా మాట్లాడాడు దేవుడు, నిన్ను యుద్ధంలో గలిపిస్తానని. సూచన ద్వారా దేవుడు మాట్లాడాడు, బలపరచాడు గిద్యోన్ని. సూచన ద్వారా దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడండి. ఆయన చిత్తానికి సంపూర్ణంగా కంప్లీట్ గా మనం అప్పగించుకున్నప్పుడు బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరుస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అట్లాగా గిద్యోను సంపూర్ణంగా తనను తాను బిడ్డలారా ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు గనుకనే విజయాన్ని సాధించాడండి. గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడండి. ఎక్కడ కూడా తన సొంత ఆలోచనను బిడ్డలారా ఆయన ప్రవేశపెట్టలేదు. ప్రతిదీ కూడా దేవుని మీద ఏమండి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అయ్యా మీరే నడిపించండి కంప్లీట్ గా. ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో మన పరిచర్యలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం, దీవెన చూడగలుగుతాం. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మన పరిచర్యలను ఉంచగలడండి. హల్లెలూయా. అందుకే ఒక మిషనరీ భక్తుడు అడ్సన్ టాలర్ అనే భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు, దేవుని చిత్తంలో చేసే సేవకట దేవుడి సహాయము తక్కువ కాదు అని మాట్లాడారు ఆయన. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని చిత్తంలో ఒకవేళ లేట్ అవ్వచ్చు, అయినా పర్వాలేదు. దేవుని కొరకు నిలబడితే ఆయన తగిన సమయంలో ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అన్ని రోజులు ఎదురు చూసిన దానికంటే ఒక్క రోజులో ఆయన మన తలను పైకెత్తే దేవుడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని వాక్యం సెలవిస్తా ఉంది బిడ్డలారా. ఎంత ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తామో అంత నూతన బలముతో ప్రభు నింపుతాడండి. మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, అరే చాలా రోజులుగా చూస్తా ఉన్నాను ప్రభా అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు బాధ కలుగుతుంది, కొన్నిసార్లు ఏమంటే ఇబ్బంది కలుగుతుంది, కొన్నిసార్లు ప్రార్థన చేద్దామంటే కూడా ప్రార్థన రాదు. అయినా పర్వాలేదు, అయ్యా నీ చిత్తాన్ని నేను అప్పగించుకుంటున్నానయ్యా. కష్టమైన, నష్టమైన, శ్రమైన, నిందైన బిడ్డలారా మనము దేవుని చిత్తానికి అప్పగించుకుంటే మనం కోల్పోయినవన్నీ కూడా మరలా పొందుకుంటామండి. మన చిత్తంలో ఏం చేయలేము. ఎందుకంటే మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచాడు కదండి, పిలిచాడు కాబట్టి మనం కూర్చోవాలి ఆయన సన్నిధిలో. అయ్యా నువ్వు నన్ను పిలిచావు కదా ప్రభా. అందుకే ఇక్కడ గిద్యోను అంటూ నిన్ను పంపిన వాడని నేనే పంపుతున్నాను గిద్యోను, నువ్వు వెళ్ళు, బలము తెచ్చుకో. అయ్యా నా గోత్రం ఏ పాటిది, నాకంత బలం లేదు, అంత శక్తి నాకు లేదు ప్రభా అంటే దేవుడు అంటున్నా, అయినా పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిలబడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను ధైర్యపరుస్తాను, విజయాన్ని నేను ఇస్తాను, నువ్వు నిలబడు అని గిద్యోను బలపరిచినట్లుగా మనం చూస్తాం బిడ్డలారా. ఎప్పుడైతే మనం ప్రభు చిత్తానికి అప్పగించుకుంటామో ఏమండి దేవుడు ఖచ్చితంగా మన సేవను, మన కుటుంబ జీవితాలని, మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదిస్తాడు ఆయన. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూద్దాం, ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన పరిచర్యలో ప్రభు చేస్తాడు. అది మొదటిగా దేవుడు గిద్యోను మిద్యానీయుల మీద విజయాన్ని పొందుకోవడానికి మొదటిగా ఏం చేశాడంటే దేవుని చిత్తానికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడండి. రెండవదిగా చూసి మనం ముగించుకుందాం. చూడండి, రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6:12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ఆలకించండి. ఇక్కడ రెండవదిగా బిడ్డలారా గమనించండి, ఆ మిద్యానీయుల మీద గిద్యోను విజయం పొందుకోవడానికి రెండవ కారణం ఏంటంటే ఆయన సంపూర్ణంగా దేవుని బలం మీద ఆధారపడ్డాడండి. గమనించండి, ఎప్పుడైతే మిద్యానీయులు 7 సంవత్సరాలు ఇజ్రాయేలును బాధించడం శ్రమ పెట్టడం ప్రారంభించారో అందరూ కూడా భయపడిపోయారు. వారు ఎదుట నిలవలేకపోయారు బిడ్డలారా. ఇజ్రాయేల్ అందరూ కూడా నిలవలేక కొంతమంది కొండల్లోకి, కొంతమంది లోయల్లోకి దాక్కోవడానికి బయలుదేరారండి. భయపడిపోయారు. ఎందుకంటే మిద్యానీయుల యొక్క సంఖ్య పెద్దది. భయపడిపోయారు. అప్పుడు ఇక గిద్యోను కూడా భయపడి, మిద్యానీయులకు భయపడి ఒక గానుగ చాటును దాక్కుని ఉన్నాడండి. ఒక గానుగ చాటును దాక్కుని గోధుమలను కొల్లగొడతా ఉన్నాడు, దుల్లతా ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై అంటా ఉన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. హల్లెలూయా. నిజానికి గిద్యోడు అంటే పిరికివాడండి. స్వతహాగా ఆయన పిరికివాడు, భయపడేవాడు. ఏదైనా చిన్న కార్యం చేయాలంటే కూడా భయపడేవాడు. 10 మందితో నిలబడి మాట్లాడడానికి బలం ఉండేది కాదు ఆయనకి.
అట్లాగా మిద్యానీయులు కూడా భయపడి ఏం చేశాడంటే గానుగ చోటన దాక్కుని ఉన్నాడండి, భయపడుతూ వణుకుతూ చంపేస్తారమన్నట్లుగా భయం కలిగి ఏమంటే పిరికివాడుగా ఉన్నాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు లై అన్నాడు. వెంటనే గమనించండి, ఎప్పుడైతే దేవుడు నేను నిన్ను బలపరుస్తాను, పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు బిడ్లరా, గమనించండి, ఆ యొక్క గిద్యోను ఆశ్చర్యపోయాడు. నేను బలవంతుని అంటయ్యా, నన్ను బలవంతుడు అంటున్నావు ఏంటి నువ్వు, నేను పిరికోడిని, నా ఇంత భయం గలవాడు ఎవరు లేడింగా అని చెప్పి ఆశ్చర్యపోయాడండి. నిజమే బిడ్లరా, కొన్నిసార్లు మన బలహీనతలు మనల్ని కృంగదీయొచ్చు. ఏమండి, మన బలహీనతలను బట్టి మనం చాలా సార్లు బాధపడతా ఉంటాం. నిజమే, మన బలహీనలమే, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. హల్లెలూయా, బలవంతుడండి. నిజానికి అంత బలము, అంత పరాక్రమవంతుడేం కాదు గిద్యోను. ఏమండి, అంత బలం కలిగినోడా కాదు. అదే బలం ఉంటే ఎందుకు దాక్కుంటాడండి గానుగ చాటున కదండి? ఎందుకు భయపడిపోతాడు అదే బలం ఉంటే? నిజానికి పిరికివాడే, కానీ బిడ్లరా దేవుడు ఆయన బలపరిచారు. ఆయన పిరికివాడే, కానీ ఆయనలో ఉండే బలాన్ని దేవుడు గుర్తించారు. నిజానికి కొన్నిసార్లు మనము ఏమండి లోకానికి బలహీనులమే కావచ్చండి, లోకానికి చేతకాని వారంగానే మనం ఉంటాం. కానీ దేవుడు బిడ్లరా మనల్ని ఆయన బలపరుస్తే, దేవుడు మనల్ని ఆయన ఏమండి మనలో ఒక కోణాన్ని ప్రభు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనం చూసే తీరు వేరు, దేవుడు మనం చూసే తీరు వేరండి. దేవుడు ఎప్పుడు మనం పాజిటివ్ గా చూస్తారు. మనకు లేని దాన్నే ప్రభు చూస్తాడండి. మనకు అనిపిస్తుంది, అరే ఈ క్వాలిటీ నాలో లేదు కదా అనిపిస్తుంది, నిజం. కానీ దేవుడు చూసే ఆ యొక్క రీతి వేరు, మనుషులు చూసే రీతి వేరు. మనుషులు బిడ్డలారా పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడండి. అంతరంగాన్ని చూస్తాడు. మనం ఏదైతే చేయలేమనుకుంటామో దాన్నే దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా, దాన్నే దేవుడు చేయిస్తాడు. మనం ఎక్కడ పడతామో అక్కడ ప్రభు లేపుతాడు. ఏమండి, నేను నిలబడలేను ప్రభా, ఈ సేవ చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పి కొన్నిసార్లు శ్రమలను బట్టి కృంగిపోయి వెనకకు జరుగుతామో, లేదు నానా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావురా, నిన్ను బలమిస్తాను, నిన్ను బలపరుస్తున్నాని ధైర్యపరిచేవాడు దేవుడు అండి. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? బలపరుస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. ఏం పర్లేదు, మన బలహీనతలను బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడైతే దేవుని బలము మీద సంపూర్ణంగా ఆధారపడతామో బిడ్డరా, ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని బలం మీద ఆధారపడ్డాడో, చూడండి బిడ్డరా, జరిగిన కార్యం ఏంటంటే 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. ఆలకించండి. ఎప్పుడైతే దేవుడు గిద్యోని ఏర్పాటు చేసుకొని నేను నడిపిస్తాను, నేను బలపరుస్తాను, నువ్వు బయలుదేరంటే అప్పుడు బలము తెచ్చుకొని గిద్యోను యుద్ధానికి బయలుదేరాడండి. ఆ మిద్యానీయుల చేతుల్లో నుండి వారి మీద యుద్ధం చేయడానికి బయలుదేరారు. అప్పుడు ఇశ్రాయేలీయుల సంఖ్య బిడ్డలు గమనించండి, 32,000 మంది అండి. 32,000 మంది యుద్ధానికి తయారయ్యారు. 32,000 మంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, గిద్యోను, ఇశ్రాయేలీయులు తమ సొంత బలం మీద ఆధారపడి తమ సొంత బలము చేత మేము జయించామని అతిశయిస్తారేమో. కాదు, వారి సొంత బలం కాదు, ఇది నా బలముతో నేను మీకు విజయాన్ని ఇస్తాను. కాబట్టి ఇంతమంది వద్దు. ఒక పని చెప్తాను చేయండి. చెప్పు ప్రభా అంటే చెప్తాడు ఆయన. ఎవరు భయపడుతూ ఉన్నారో వాడు ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. వెంటనే గమనించండి, అప్పుడు గిద్యోను ప్రకటిస్తాడు, ఎవరైతే మీరు భయపడతా ఉన్నారో యుద్ధం చేయడానికి, భయపడే వాళ్ళంతా ఇండ్లకు వెళ్ళిపోండి అంటే బిడ్డరా గమనించండి, 32,000 మందిలో దాదాపుగా 22,000 మంది వెనక్కి వెళ్తారండి. హల్లెలూయా. 22,000 మంది బిడ్డరా వెనక్కి వెళ్తారు భయపడి. అప్పుడు 10,000 మంది ఉంటారు. అప్పుడు మరలా దేవుడు వీరిని కూడా నేను పరీక్షిస్తానంటాడు. ఏంటయ్యా అంటే, వీరిని కూడా నేను పరీక్షిస్తాను అని చెప్పి ఒక చెరువు దగ్గరకు తీసుకెళ్ళమంటాడు. ఒక చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళి వారు ఏ విధంగా వారు నీరు తాగుతారు, ఎవరైతే కుక్క గతికినట్లు గతుకుతారో, మోకరించి ఎవరైతే
ఆ యొక్క వాటర్ అంటే నీరును తాగుతారు, నువ్వు గమనించు, నేను వారిని కొంతమందిని ఈ 10,000 మందిలో కొంతమంది నేను సెలెక్ట్ చేయబోతా ఉన్నాను అన్నాడు. సరే ప్రభు అంటే గమనించండి బిడ్డలారా, అక్కడ ఎవరిని ప్రభు సెలెక్ట్ చేశాడంటే ఎవరైతే చేతితో ఆ నీళ్ళను గతుకుతారో వారిని ప్రభు సెలెక్ట్ చేస్తాడు. వారు ఎంతమంది అంటే 300 మంది అండి. ఇప్పుడు 10,000 మందిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారండి? 300 మంది. 300 మందిని సెలెక్ట్ చేసుకుని దేవుడు అంటున్నాడు గిద్యోనుతో, గిద్యోను మిగతా వాళ్ళందరిని ఇంటికి పంపించేసాయి, 3,000 మందిని మాత్రమే నువ్వు 300 మంది 300 మందిని మాత్రమే నేను వీరి ద్వారా ఇజ్రాయేలును రక్షిస్తానంటాడు. ఆ మాటను చూడండి బిడ్డలారా, 7వ వచనం చూడండి, 7:7. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదును, మిద్యానీయుల చేతికి అప్పగించదును. ఎంతమంది ద్వారా అండి? 300 మంది. 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందిలో 300 మంది ప్రభు సెలెక్ట్ చేశాడు. గిద్యోను భయపడలేదండి. అయ్యో ప్రభు, మిద్యానీయులు చాలా మంది ఉన్నారు, 300 మందితో ఎట్లయితుందయ్యా అని చెప్పి భయపడలేదండి. దేవుని బలం మీద సంపూర్ణంగా ఆయన విశ్వసించాడు. దేవుని బలం మీద ఆధారపడ్డాడు. లేదు దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా యుద్ధాన్ని జరిగిస్తాడని చెప్పి సంపూర్ణంగా ఆధారపడ్డాడు. నిజానికి ఆ మిద్యానీయులకున్న సంఖ్య బిడ్డరా పెద్దది. దాంతో పాటు వాళ్ళు మరలా అమాలేకీయులు గెలుస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు జనసంఖ్య ఎంత ఉంటుందో చెప్పండి, ఇంకా బలం ఉంటది కదా. అప్పుడు గిద్యోను అనుకోలేదండి, అనుమానం పడలా. అరే ప్రభువా, చాలా మంది ఉన్నారు మిద్యానీయులు, వాళ్ళతో పాటు మరలా అమాలేకీయులు కలిసారు కదయ్యా, మరి 300 మంది చాలదేమో, 300 మంది సరిపోతారా అని చెప్పి ఎక్కడ కూడా బిడ్డలారా అనుమానించలేదండి. సంపూర్ణంగా ఆయన బలం మీద ఆధారపడ్డాడు. యుద్ధము దేవుడు చేస్తాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు అని చెప్పి బిడ్డలారా గమనించండి. ఆ 300 మందిని గిద్యోను ఏర్పాటు చేసుకొని ఆ 300 మందిలో మరి వారిని 3 గుంపులుగా గిద్యోను డివైడ్ చేస్తారు. 3 గుంపులుగా వారిని డివైడ్ చేసి గమనించండి, ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఏం కావాలండి? ఆయుధాలు కావాలి కదా, బల్లెలు కావాలి, ఈటెలు కావాలి, ఏమండి రకరకాల ఆ యొక్క యుద్ధ వస్త్రాలు కావాలి. కానీ గమనించండి, ఇక్కడ దేవుడు విచిత్రంగా యుద్ధ వస్త్రాలు అవసరం లేకుండానే, హల్లెలూయా, యుద్ధ వస్త్రాలు యుద్ధ వస్త్రాలు అవసరం లేకుండానే ఇక్కడ వారికి విజయాన్ని అందించాడండి. గుంపులుగా దేవుడు గిద్యోను ఏర్పాటు చేసి వారికి ఏమి ఇచ్చాడో తెలుసా అండి? యుద్ధ వస్త్రాలుగా, యుద్ధ ఆయుధాలుగా వారికి ఇచ్చింది ఏంటంటే ఒక బోర ఇచ్చాడు, ఏమంటే ఒక బోర, ఒకటి వట్టి కుండ, ఒక దివిటి. ఇవే వారికి ఇచ్చిన ఆయుధాలు. ఇవి పట్టుకొని మీరు నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ఏమంటే వారికి ఒక బోర ఇచ్చాడు, దివిటి ఇచ్చి, ఒక వట్టి కుండనిచ్చి పట్టించి ఏం చేశాడంటే వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యపోయారు, అరే ఏంటయ్యా యుద్ధ వస్త్రాలు లేవు, యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు, వట్టి కుండలు ఇస్తేవి అని చెప్పి వారు కూడా ఏం సందేహించలేదు. కానీ వారు కూడా గిద్యోను చెప్పినట్లుగా, దేవుడు గిద్యోనుకు చెప్పినట్లుగా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. వాటి ద్వారే, ఆ వట్టి కుండల ద్వారే బిడ్డరా వారు విజయాన్ని సాధించారు. హల్లెలూయా. అమాలేకీయులు మిద్యానీయులు కలిసి వారి మీదకి దాడి చేయడానికి వస్తే గమనించండి, వాటి ద్వారానే దేవుడు వరకు గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. అంటే ఇక్కడ కంప్లీట్ గా దేవుని బలం మీద గిద్యోను ఆధారపడ్డాడు బిడ్డలారా. ఆయన మీద మనం ఆధారపడ్డం నేర్చుకుంటే మన దగ్గర ఏముందో ఏమి లేదో దేవుడు చూడండి, నీకు ఉన్న దాంతోనే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీకున్న దాంతోనే బిడ్డలారా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆయన పరిచర్య చేయడానికి ఏవో ఉండాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న దాన్ని బట్టే మనం ప్రభుని పరిచర్య చేయగలగడం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడాలి. మనం ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని బట్టే మనము ప్రభుని స్తుతించాలి. ఉన్న దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. లేని దాన్ని బట్టి బిడ్డలారా మనము కృంగిపోకూడదు, బాధపడకూడదు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వారికి ఉన్న దాంట్లోనే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడండి. ఎప్పుడైతే మనం ఉన్న దాంట్లోనే ప్రభు మీద ఆధారపడతామో గమనించండి, తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పరిచర్యను విస్తరింప చేస్తాడు. ప్రభు మీద ఆధారపడి చేసిన పరిచర్య బిడ్డలారా నిలబడుతుందండి. ప్రభు మీద ఆధారపడి ఏ పనైతే మనం చేస్తామో అది దేవుడు ఖచ్చితంగా దాంట్లో మనకు విజయాన్ని ఇస్తాడండి. ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఆయన ఆదుకోలేడా అండి? ఏమండి, ఒక మనిషి దగ్గర మనం నమ్మకంగా ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడు? ఒక బ్యాంకులో నమ్మకంగా మనం వర్క్ చేస్తే ఆ మేనేజర్ ఏం చేస్తాడు? మనల్ని
మనకు ప్రమోషన్ ఇస్తాడు కదా. మరి దేవుని దగ్గర మనం నమ్మకంగా ఆయన మీద కంప్లీట్ గా ఆధారపడి చేస్తే మనల్ని దీవించలేడంటారా అండి? ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని ఆదుకోలేడా? ఖచ్చితంగా బిడ్డలారా ఆదుకుంటాడు. దావీదు గొల్యాతును జయించడానికి ఆయన కూడా పెద్ద యుద్ధ వస్త్రాలు లేవు దావీదు కూడా. చిన్న ఒడిసెలతో ఏం చేశాడంటే గొల్యాతుని జయించాడండి. జయించాడు. మనకున్న దాంతోనే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడండి. మోషే దగ్గర కర్ర ఉందంటే ఇంకేమి లేదు. ఆ కర్ర ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేయలేదండి. కాబట్టి బిడ్డలారా, మనకున్న దాంట్లోనే మనం ప్రభుని స్తుతించినప్పుడు, దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. బిడ్డలారా, మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడగలుగుతామో బిడ్డలారా, బాక్సింగ్ అనే దైవ సేవకులు బిడ్డలారా గొప్ప పరిచర్య చేశారండి. ఆయన ప్రతి దాని కూడా దేవుని మీద ఆధారపడి వెళ్ళేవాడట. ప్రభా ఇది చేయాలా వద్దయ్యా అని చెప్పి ప్రార్థన చేసేవాడటండి. ఏమండి విచిత్రంగా ఏంటంటే ఆయన గడ్డం చేసుకోవడానికి కూడా దేవుని అడిగేవాడట. అయ్యా గడ్డం చేసుకోవడానికి నేను వెళ్తున్నాను ప్రభా, ఆ ధనం సహాయం చేయండి అని చెప్పి. అట్లాగా ఆయన ప్రతిదండి తన సేవ జీవితంలో బిడ్డలారా, భక్తులు యేసన్న గారు కూడా బిడ్డలారా ప్రతిది కూడా ఆయన ప్రభు పరిచయం మీద అంటే ప్రభు మీద ఆధారపడి వారు ఆ విధంగా సేవ చేయగలిగారు. కానీ ఈనోడు వారి పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరం ఉంది బిడ్డలారా. అనేక సంఘాలు వారు కట్టగలిగారండి. ఎట్లా అంటే వారు ప్రభు మీద ఆధారపడ్డారండి. వారి సొంత బలం మీద కాదు కానీ దేవుని బలం మీద వారు ఆధారపడ్డారు కనుకనే గొప్ప కార్యాలు ప్రభు వారి జీవితంలో చేయగలిగాడండి. ఆయన మీద ఆధారపడితే బిడ్డలారా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. ఆయన మనల్ని ఉన్నత స్థాయిలో నిలుపుతాడండి. ఆయన ఆధారపడిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నన్ను నమ్ముకుంటూ గనుక నిశ్చయముగా నిన్ను తప్పిస్తాను అని వాగ్దానం సెలవిస్తాడు దేవుడు. ఇక్కడ గిద్యోను బిడ్డలారా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. నిజానికి 300 మందితో కాదండి యుద్ధం. ఎందుకంటే మిద్యానీయుల సంఖ్య పెద్దది. వాళ్ళు సిద్ధపడింది 32,000 మంది ఇశ్రాయేలీయులు సిద్ధపడింది. కానీ దేవుడు అన్నాడు, మీ బలంతో కాదు ఇది జరిగేది, నా బలముతో ఈ యుద్ధం జరుగుతుంది గనుక అంతమంది వద్దు నానా, కొంతమందిని తీసేస్తాయి. కొంతమంది ఈ భయపడే వాళ్ళు వద్దు, పిరిగి వాళ్ళు వద్దు, భయపడే వాళ్ళని ఇంటికి పోమని చెప్పేసాయి. అంటే బిడ్డలారా దాదాపుగా 22,000 మంది ఇంటికి వెళ్తారు, 10,000 మంది మిగులుతారు. అయినా వారిలో కూడా దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు వారిని కూడా పరీక్షించి 300 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారండి. చూడ్డానికి అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే మిద్యానీయుల శత్రువుల సంఖ్య పెద్దదే, 300 మంది నిజానికి చాలరండి. 300 మందితో యుద్ధం కాదు. కానీ కారణం ఏంటంటే అక్కడ యుద్ధము చేసే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా! బలవంతుడైన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏమండి యుద్ధము చేయగలిగిన పరాక్రమవంతుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారు భయపడలేదు, సాగిపోయారు. గిద్యోను కూడా భయపడలేదు. ప్రభా ఇంతమంది ఉన్నారు, 300 మంది చాలదేం కదా అని అనుకోలేదు. ఆయన కూడా సంపూర్ణంగా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. ఆధారపడి ముందుకు సాగాడు. అద్భుత రీతిగా బిడ్డలారా మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఆ గిద్యోను రక్షించినట్లుగా మనం చూస్తాం. బిడ్డలారా మనం దేవుని మీద ఆధారపడగలిగితే అనేకులను మనం రక్షించే స్థితికి దేవుడు తీసుకొస్తాడండి, బలపరుస్తాడు. మన సేవ పరిచర్యలో మన ప్రతి పరిస్థితి కూడా ప్రభుకు తెలుసండి. మనం నడిపించబడుతున్న మార్గాలు ప్రభుకు తెలుసు. బిడ్డలారా ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదమ్మా, చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదయ్యా. నీ ప్రతి పరిస్థితి ప్రభు తెలుసు. నీవు ఏ శోధనతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ ఇబ్బందులు గుడ్డా నువ్వు నడుస్తున్నావో ప్రభుకు తెలుసండి. నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. ఒకవేళ మనుషులు మన హృదయ వేదన అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనసు ఎరిగిన వాడు ఆయన. హల్లెలూయా! మనసు ఎరిగిన వాడు ఆయన. నీకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను పైకి లేపుతాడండి. అంతవరకు గిద్యోను ఒక పిరిగివాడండి, ఎవరు వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. పిరిగివాడు, భయముతో బ్రతికేవాడు గిద్యోను. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడో బిడ్డలారా దేవుడు ఆ గిద్యోను తల పైకెత్తేసాడో, పైకెత్తాడు. అందరూ అప్పుడు అంటారు గిద్యోనుకి లోబడాలి, గిద్యోనా నువ్వు మమ్మల్ని ఏలు అని ప్రజలు చెప్తారు. అంత రెస్పెక్ట్ ఇవ్వడానికి, అంత ఘనత రావడానికి కారణం ఏంటండి? ఈ గిద్యోనుకి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు.
మనం దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు బలపరుస్తాడు. మన ప్రతి పరిస్థితులు ప్రభుకు తెలుసు. ఖచ్చితంగా ఆయన కనికరిస్తారు. మనకంటూ ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, ప్రతి దానికి సమయం కలదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది బిడ్డారా. మనల్ని ఏ సమయంలో హెచ్చించాలో, ఏ సమయంలో మన తల పైకెత్తాలో ప్రభుకు తెలుసండి. ప్రభుకు తెలుసు. ఆయన సమయం కొరకు కనిపెట్టుకొని, ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ ఆయన మీద ఆధారపడగలిగితే మనకంటూ ఒక సమయం వస్తది. ఆ సమయంలో ప్రభు మన తలను పైకెత్తి గొప్ప విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడు మన హృదయాల్లో భద్రపరిచి, ఆ రీతిగా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి అప్పగించుకొని మనందరం కూడా దేవుని యొక్క విజయాలు, దేవుని యొక్క కార్యాలు చూచుతుముగాక. హల్లెలూయా. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని నేను బ్రదర్కి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి చాలా బలమైనటువంటి మాటలను, గొప్ప మాటలను మాకు తెలియజేసినందుకు, గిద్దును జీవితాన్ని మాదిరికరంగా తీసుకొని మాకు బలపరిచేటువంటి మాటలను తెలియజేసినందుకు, మీ చక్కని అమూల్యమైనటువంటి వాక్య సందేశాన్ని అందించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ యొక్క మీట్ ప్రారంభం నుండి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సోమన్న బ్రదర్ గారికి, అలాగే పాటలు పాడినటువంటి వారికి, ప్రార్థనాంశాల గురించి ప్రార్థన చేసిన వారికి, ఆరాధన నడిపించినటువంటి జ్యోతి సిస్టర్కి, దేవుని వాక్యాన్ని మన మధ్యలోనికి బయలుపరిచినటువంటి బాలరాజ్ బ్రదర్కి, అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో మరి మనం ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శామ్యుల్ అన్న ఉన్నారు. శామ్యుల్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. చిట్టిబాబు సార్ ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకుని తలలో వంచినట్లయితే. ప్రభువా, బ్రదర్ నేను కొంచెం బయట ఉన్నాను, కొంచెం వేరే వాళ్ళకి ఇవ్వండి. తప్పకుండా సార్, తప్పకుండా. బయట ఉన్నాను, వేరే వాళ్ళకి ఇవ్వండి. శామ్యుల్ అన్న ప్రార్థన చేస్తారు. మనకు కృపా సిస్టర్ గారు ఆశీర్వాదాలు ఇస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, బలహీనులనే మీరు బలపరిచేవారు. ప్రభువా, దరిద్రులను మీరు లేవనెత్తి పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజులు కూర్చున్న సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. ప్రభువా నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలయ్య ప్రభువా. ఒక నిమిషం మనందరం వాక్య నిమిత్తం ప్రభువా, అయ్యా నాతో మాతో నాయన ప్రభువా, బలహీనులైనటువంటి మాతో మాట్లాడవు ప్రభువా, నీకు వందనాలు. ఏ పని నేను చేయలేనను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ చేతనే జరిపించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రభువా, ఇదిగో మోషేని దేవుడు అరణ్యములో దర్శించి నీవు నా ప్రజలను కొరకు నువ్వు వెళ్ళి వారిని నడిపించాలని ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా నాకంత బలం లేదు నాయనా, నేను నోటి మాంద్యము గలవాడిని ప్రభువా, నా దగ్గర అంత ధైర్యము లేదు నాయనా అని తనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తన ప్రభువుకు సెలవిచ్చినప్పటికీ కూడా ప్రభువు కోరుకున్నది మోషేనే. మోషే కంటే బలమైన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు. మోషే కంటే తెలివైన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు. మోషే కంటే జ్ఞానమైన వాళ్ళు ఉన్నారు. కానీ మోషేలో దేవుడు చూసినటువంటి లక్షణాలు ఎవరూ చూడలేదు. ప్రభు ఇది యొక్క ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఇదిగో నీలో దాగి ఉన్నటువంటి మంచిని ప్రభు చూసి ఉన్నాడు. నీలో దాగి ఉన్నటువంటి మంచి లక్షణాలు ప్రభు ఎరిగి ఉన్నాడు. నువ్వు బలహీనుడివే, నువ్వు శక్తి లేనివాడివే, నీకెవరు లేనివారే. అయినప్పటికీ దేవుడు నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో బలహీన సమయంలోనే ఆయన మనల్ని బలపరిచేవాడు. ఒక్కసారి నువ్వు బలహీనుడుగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ ద్వారానే ఆయన నామాన్ని మహిమపరచుకోవాలనుకుంటున్నాడు. బలహీనతలో నన్ను బలపరచి
ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే. నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, బలహీనుడమైనటువంటి మమ్మల్ని ఆయన ప్రభా నీ ఆత్మ చేత బలపరిచి నడిపిస్తున్నావు ప్రభా. గిద్యోను, బలాఢ్యుడైన గిద్యోను లెయ్యని చెప్పినటువంటి గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మనుషులు గిద్యోనులో ఉన్నటువంటి బలహీనతలు చూడొచ్చు, గిద్యోను కూడా తనలో ఉన్నటువంటి బలహీనతలు ఎరిగి ఉండొచ్చు, కానీ నాయన ప్రభువా నీవే మాలో ఉన్నటువంటి ధైర్యాన్ని అయా పురుకొల్పుతున్నటువంటి నీ ఆత్మ ఇచ్చి నడిపిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందిని పని చేయడానికి, నీ సువార్తను ప్రకటించడానికి ప్రభువా అయ్యా తమ హృదయంలో ఆశ కలిగి ఉన్నారు, కానీ తన చుట్టూ ఉన్నటువంటి బలహీనతలను ఎరిగి తాను బట్టి నాయన ప్రభా ఆ బలహీనతలను బట్టి భయపడుతున్నారేమో, కానీ ప్రభువా గిద్యోనుని అయా బలవంతుడు, పరాక్రమశాలని పిలిచినటువంటి వాడు నీవు నాయన ప్రభువా. మమ్మలను రోషము కలిగి ధైర్యము కలిగి ముందుకు నడిపిస్తున్నటువంటి వాడు నీవు నాయన ప్రభువా. మా పక్షాన మనుషులు లేకపోవచ్చు, మా పక్షాన యుద్ధం చేయటానికి ఎవరు లేకపోవచ్చు, కానీ వేల మంది లక్షల మంది నాయన ప్రభా మా మధ్యలో శత్రువులు ఉండొచ్చు, కానీ ప్రభా ఒక్క కత్తి కూడా లేకుండా ప్రభా కుండ చేతను అయ్యా అదుగునైన ప్రభా, అయ్యా అదుగునైన ప్రభా దివిటీల చేత నాయన ప్రభా, అయ్యా ఆ వెలుగు చేతనైన ప్రభా నువ్వు నాయన ప్రభా నీ వాక్యపు వెలుగు చేతనైన ప్రభా శత్రువు గుండెల్లో భయాన్ని కలిగించి వాళ్ళని పారద్రోలినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. మా మధ్యలో నీ వెలిగించి ఉన్నావు ప్రభా. మా నోటి ద్వారా వచ్చేటువంటి శబ్దం, ఆ కొండ పగలగొట్టినటువంటి శబ్దం అది స్తుతి చెల్లించింది ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా నోటి ద్వారా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతుల ద్వారా మాకు జయాన్ని ఇవ్వబోతున్నావు ప్రభా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించబోతున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. బూరపు శబ్దము ద్వారా మేము ఇంతవరకు చప్పట్లు కొట్టి నీ నామాన్ని గణపరిచినటువంటి శబ్దము ద్వారా మాకు విజయాన్ని ఇవ్వబోతున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దాసుని ఇంతవరకు నడిపించాడు ప్రభా, నీకు వందనాలు. బలపరిచినందుకు నీకు వందనాలు. ఆరాధన నడిపించిన శ్రేష్ఠను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ప్రారంభ ప్రార్థన నుంచినైనా నీకు స్తుతులు చెల్లిస్తూ అయా పాటలు పాడుతూ అనేకమైన ప్రార్థన విన్నపాలు చేసి ఉన్నారు ప్రభా. నీ బిడ్డలందరూ ధైర్యపరచు, నడిపించు, శక్తిని
ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలో నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డను ధైర్యపరిచి నడిపించిన ఆయన ప్రభా. దూర ప్రాంతంలో నుంచి ఆయన ప్రభా టైమింగ్ కానీ టైమింగ్ లో కూడా అయా ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను, నానా విధాలైనటువంటి రకాలైనటువంటి పరిచర్యలు చేసిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరినీ దీవించి బలపరిచి నడిపించమని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ పాలు పొందినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము కూడి ఉన్న మనకును 41 బ్యాచ్లు ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండి నడిపించిన దాకా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నడిపించిన నవీనన్న గారికి, అలాగే నిన్నటి దినాన బర్త్డే జరుపుకున్న నవీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. దేవుడు ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం, ఆయన తలాంతులు దేవుడు రెట్టింపు చేసి దీవించి ఆశీర్వదించిన గాక. చక్కగా ప్రైజ్ లార్డ్ అన్న. ఆరాధన ప్రైజ్ లార్డ్ బ్రదర్, జరిపించిన అందరికీ వందనాలు. ప్రైజ్ అన్న లార్డ్. సీజరాజన్ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. బాగున్నారా సార్? సామెల్ అన్న బాగున్నాం ప్రైజ్ బ్రదర్, లార్డ్. బ్రదర్ బాగున్నాం. ఓకే సార్, ఓకే సార్. జాయిన్ అయినటువంటి సుమన్కి నిండు వందనాలు, లక్ష్మీ నిండు వందనాలు, ఎస్తర్ రాణి గారికి నిండు వందనాలు, శిజారాజానికి ప్రత్యేక వందనాలు, శేఖర్ వందనాలు, సామెల్ అన్న వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. పుష్పలతక్క గారికి ప్రత్యేకమైన సోమన్ వందనాలు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. సార్ ప్రైజ్ లార్డ్ సార్, అందరికి ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ కి, బ్రదర్స్ కి అందరికి. అన్న సోమన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చిట్టుబాబు సార్ చిట్టుబాబు సార్ ప్రత్యేక ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ వందనాలు. కొంచెం బయట ఉన్నాను, ఓకే సార్, ఓకే సార్. కొంచెం బయట ఉన్నాను. అందరికీ వందనాలు. వందనాలు. అందరు ప్రైజ్ లార్డ్ అన్న. షారున్ సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ఆమేన్. అంతా దేవుని కృప అన్న. మీ ప్రార్థన అంతా బానే ఉంది. రాజన్న వణకం అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. அண்ணா வணக்கம் அண்ணா, நல்லா இருக்கீங்களா? எல்லாம் ஆண்டவருடைய ஜெபம் தான். ஆமா, ரொம்ப ரொம்ப சந்தோஷம். ఓకే. శేఖర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సీజరాజన్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ తమ్ముడు బాలరాజ్.